ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించినందులకై దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలరా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మనకిస్తున్న వాగ్దానం: సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సమస్త జనులారా, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం: సమస్త జనులారా, చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా స్త్రీలైనా పురుషులైనా యవన బిడ్డలైనా నల్లవారైనా తెల్లవారైనా పొట్టివారైనా పొడుగువారు ఎవరైనా, ఈ మాటలో ఉన్న అర్థం సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. ఆయన అన్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను. చక్కటి ఈ వాగ్దానం నిజమే పిల్లరా. దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని మన పని మనం కొనసాగించినట్లయితే దేవుడు మనకి తోడుగా ఉండి ఆ పనిని విజయవంతంగా చేయడానికి ఆయన మనకి సహాయం చేస్తారు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు. ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం నాయనా. ప్రాముఖ్యంగా మార్చి నెలంతా కాపాడారు. ఏప్రిల్ నెల 1వ తారీఖు ఈ నెలంతా మీ కాపుదల భద్రత మాకు దయచేయండి. ఈ దినం చేయుచున్న ప్రతి పనిని ప్రయాణమును ఆశీర్వదించండి నాయన. మరి బలహీనలు మీరు బలపరచండి. హాస్పిటల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసిక వేదనలో ఉన్న వారికి స్వస్థత, మానసిక ధైర్యం ఇవ్వండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. దినదీవులతో నింపండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.